అమరావతిలో ప్రధాని సభకు రాజధాని మహిళల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి ప్రధాని సభకు రావాలని రాజధాని ప్రాంత మహిళల్ని సిఆర్డీఏ సిబ్బంది ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై పూర్తి సమాచారం TV9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. మే 2వ తేదీన అమరావతి రాజధాని పునఃప్రారంభ పనులకి మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. అనేక పనులను ప్రారంభించబోతున్నారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులనే ఆయన ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక ఆహ్వాన పత్రిక ముద్రించారు. ఒకసారి మనం దాన్ని చూస్తే అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ పునఃప్రారంభం అని చెప్పి ఇంగ్లీష్లో తెలుగులో వేశారు. ప్రస్తుతం మనం మందడం గ్రామంలో ఉన్నాం, రాజధానికి సంబంధించిన గ్రామం. మేడం, ఎలా చూడాల్సిన నేపథ్యం? ఒక దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది. ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? మీరు బొట్టు పెట్టి పిలవడం వెనకాల ఏంటి, దీని వెనకాల ఉద్దేశం? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడైతే ప్రజెంట్ 2015 రోజులు గుర్తు వస్తున్నాయి. ఆయన కనుక అప్పుడు శంకుస్థాపనకు వచ్చినప్పుడు. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. మోడీ గారు వచ్చినప్పుడు ఎలా పండగ వాతావరణం ఉందో అప్పుడు అలాగే చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా అదే ముఖ్యమంత్రి గారు, అదే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పునఃప్రారంభం అని చెప్పేసి కొన్ని సంస్థలకి ఆయన శంకుస్థాపన చేయటం మాకు చాలా ఆనందంగా ఉందండి. అందుకని ఆ నేపథ్యంలో అందరు రావాలి. మోడీ గారు మా ప్రధానమంత్రి గారు కాబట్టి ఆయనకు మంచి గౌరవంగా ఆహ్వానం పలకాలి, స్వాగతించాలని చెప్పేసి మేము ఇంటింటికి వెళ్ళి బొట్లు. అలాగే గృహిణి ఉన్నారు, ఈ గృహిణి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా, ఎట్లా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉందండి. వెళ్తున్నారా ఫంక్షన్కి? తప్పకుండా వెళ్తాం. అందరూ కుటుంబం అంతా కలిసి. అమరావతి అని పేరు అయితే ఎప్పుడైతే పెట్టారో ఆ అమరావతి పేరు సార్థకం చేస్తా శాతవాహనులు పరిపాలించిన రాజధాని అమరేంద్రుడు పరిపాలించిన రాజధాని అమరావతి. అదే పూర్వ వైభవం, అదే దేవేంద్ర పట్నం లాగా ఇక్కడ విరాజిల్లుతుందని చెప్పి మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మేము 5 సంవత్సరాలు పడ్డ బాధకి ఇవాళ అనేది పూర్తిగా సంతోషంగా ఉన్నాం. మరి ఆ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో ముంచెళ్ళాడు. ఇప్పుడు మా చంద్రబాబు గారు కూడా వస్తే ఏం చేస్తాడో ఎలా చేస్తాడో అని ఒక భయం అయితే ఉండేది ఇప్పటి వరకు. అట్లా కాకుండా దేశ ప్రధాని వచ్చి ఇక్కడ మాకు హామీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకని మేము మన అధికారులు చేయాల్సిన పని కూడా ఇవాళ మేము మా బుధస్కంధాల మీద వేసుకొని ఇంటింటికి ఎండను సైతం లెక్క చేయకుండా మా ఇంటింటికి తిరిగి ఆహ్వానిస్తున్నాం. మొత్తానికి రాజధాని గ్రామాల్లో పెద్ద కలయిక అయితే వచ్చింది. అందరూ కలిసి రేపు మే 2వ తేదీన జరిగే మోడీ సభని విజయవంతం చేయడం, ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి సహకరించడం, దాంట్లో భాగస్వామ్యులు కావడానికి అందరూ సిద్ధమవుతున్న పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తోంది. నరసింహతో ఈశ్వర్, TV9 అమరావతి నుంచి.